ఏ వస్తువు కొన్నా కూడా పాతదానికి ఎంత ఇస్తానన్నారో తెలుసా? అది నా సలహా ఏంటంటే మీరు పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు ఒక చిన్న వ్లాగ్ అండి. అవడానికి మార్నింగ్ చేసిన పని, కాకపోతే ఇంట్రడక్షన్ అండ్ పార్ట్ ఈవినింగ్ తీస్తున్నాను. ఒక మార్నింగ్ రొటీన్. దానిలో ఏంటంటే రీసెంట్గా ఒక వాషింగ్ మెషిన్ తీసుకున్నామండి. దానికి సంబంధించిన డీటెయిల్స్, అలాగే చిన్న చిన్న పనులు, అంతే. చిన్న వ్లాగ్. సో లేట్ చేయకోకుండా మార్నింగ్ జరిగిన పనులు ఏంటి చూద్దాము. దానిలో మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈరోజు మార్నింగ్ సంజనాకైతే యాజ్ యూజువల్ ఫ్రోజన్ వెజ్జెస్ రోజు ఒకటి ఫ్రై చేసి ఇస్తానండి. ఫ్రోజన్ వెజ్జెస్ గురించి కూడా మీకు రీసెంట్గా వీడియో పెట్టాను. ఒకవేళ చూడకపోతే మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. అలాగే ఇప్పుడు ఈరోజు కర్రీ అయితే అరటికాయ టొమాటో చేస్తున్నాను. మీలో ఎంతమంది అరటికాయ టొమాటో కూర చేస్తారని చెప్పండి, ఎందుకంటే నాకు పెళ్ళయ్యే వరకు తెలియదు. ఫ్రై ఒకటే తెలుసు, ఉడకబెట్టి ఫ్రై చేసేది తెలుసు, పచ్చిముక్కలు ఫ్రై తెలుసు, కానీ ఇలా తెలియదు. అత్తయ్య చేస్తారండి, చాలా బాగుంటుంది. మామూలుగానే పోపు పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయ, అరటికాయ ముక్కలు వేసి కొంచెం వేగిన తర్వాత అండి, టమాటో ముక్కలు అసలు ఈ మధ్య ఉడకట్లేదు అనమాట. అందుకని గ్రైండ్ చేసేసి టమాటో గ్రేవీ వేసిన తర్వాత దీనిలోకి బేసిక్ మసాలాస్ అనమాట. ధనియాల పొడి, మామూలుగా అయితే సాంబార్ కారం ఒక్కటే వేస్తారు, కానీ ఇక్కడ నేను కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసానండి. వేసేస్తే ఇంకంతే. ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకంతే అండి. సింపుల్గా ఆ గ్రేవీ దగ్గర పడిపోయినాక గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మీలో నాకు తెలిసి చాలామంది వండుతారేమో, మరి నాకైతే తెలియదు పెళ్ళి కాకముందు. సో వంట అయిపోయింది కదా. ఇంకా మార్నింగ్ ఒక్కరోజు సంజన వెళ్ళిన తర్వాత పూజ చేస్తానండి, ఒక్కరోజు ఎర్లీ మార్నింగ్ పూజ చేసేస్తా. ఈరోజు ఏంటంటే సంజన వెళ్ళి పని అంతా అయిన తర్వాత అప్పుడు పూజ చేశాను అనమాట. ఒకవేళ నాకు ప్రశాంతంగా మార్నింగ్ అవ్వదు అనుకుంటే చేయనండి, అటు ఇటు కాకుండా కొంచెం ప్రశాంతంగా చేసుకునే టైంలోనే కూర్చుంటాను అనమాట. ఎర్లీ మార్నింగే చేసేయాలనే నియమం పెట్టుకోను, కాకపోతే నాకు ప్రశాంతంగా ఉండాలి, ఆ టైంలో కూర్చుంటా. సో పూజ అయిపోయిన తర్వాత అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశాను. ఈ మధ్యకాలంలో మ్యాక్సిమమ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాది ఓట్స్, ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ అండి. దానిలోనే కొన్ని నట్స్ను, నేను వేసేది ఏంటంటే నట్స్లో కూడా ఓన్లీ బాదం పప్పు, అక్రోట్ మట్టి, వాల్నట్స్ మాత్రం వేస్తానండి. అలాగే ఆ రోజు ఏ ఫ్రూట్ ఉంటే ఇంట్లో, అంటే యాపిల్ కానీ దానిమ్మకాయ కానీ ఇవే ప్రిఫర్ చేస్తాను. బనానా మా వారు తినరు కనుక ఈ రెండే వేస్తాను. ఒకవేళ దాంతోపాటే నైట్ నానబెట్టేటప్పుడే కొంచెం ప్రోటీన్ పౌడర్ కూడా వేసి నానబెట్టేస్తానండి, ఒక్కొక్క స్కోపు. ఇది బ్రేక్ఫాస్ట్ అనమాట. రీసెంట్గా అండి మేము వాషింగ్ మెషిన్ తీసుకున్నాము 14th రోజున. అంటే నేను 13th నేను చూసి వచ్చాను, 14th తీసుకున్నా. ఏంటి దా ఎత్తుకుంటారా? దమ్మరావే దా, ఎట్టారు వస్తుంది దొంగబండ. ఎత్తుకుంటారా అన్న? ఏమనలేదు నిన్ను. ఇప్పుడు దా కవ్విచ్చు మాకు, దామ్మరావే ఎత్తుకుంటారు. అమ్మ బాబుగడే అమ్మా. ఇప్పుడు ఏంటి నువ్వు వీడియోలో కనపడాలా? సరే సరే, వాయిస్ సరిగ్గా వినపడకపోతే నీదే తప్పు, ఓకే. 14th రోజున తీసుకున్నామండి మద్దిగు. అయితే నాకు అంతకుముందున్న ఐఎఫ్బి దానికి ప్రాబ్లం ఏంటంటే, దాని ముందు కూడా మధ్యలో ఏదైతే బుష్ ఉంటుంది ఇట్లా మనకి, అది ఫెయిల్ అయిందండి. ఒకసారి చేంజ్ చేశారు. ఇంకా మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే టైం స్కిప్ అయిపోతుంది అనమాట. దానికి మళ్ళీ ఏదో పార్ట్ పోయిందన్నారు, ఒక 5200 అవుతుందని చెప్పారనమాట. అలాగే డ్రమ్లో కూడా డ్రమ్ కలర్ కూడా చేంజ్ అయింది మేడం, ఇంకా వాష్ క్వాలిటీ అంత బాగుండదు. నా సలహా ఏంటంటే మీరు ఎక్స్చేంజ్లో తీసేసుకోండి, వేరేది తీసుకోండి అని చెప్పి టెక్నీషియన్ జెన్యున్గా చెప్పాడు. ఇతను టెక్నీషియన్ చెప్పింది ఏంటంటే, ఇది ఎక్స్చేంజ్ చేస్తారు కదా మేడం, ఒక 4-5 వేలు అన్న వస్తే దీనికి, సో మిగిలిన డేస్ తీసుకోవచ్చు అని చెప్పాడు. మళ్ళీ నాకు అనిపించింది అనమాట, దీనికి ఒక 4-5 వేలు వస్తాయి, మళ్ళీ మనం 5200 పెట్టాలి, సో ఒక 10,000 దీనికి పోతుంది కనుక మిగిలిన వేసి కొనుక్కుందాంలే అనిపించింది. వెళ్ళిన తర్వాత అక్కడ కనుక్కుంటే పాతదానికి ఎంత ఇస్తానన్నారో తెలుసా? 1000 రూపాయలు.
అది టాప్ లోడ్ అయితే 1000 అంటండి, ఫ్రంట్ లోడ్ అయితే ఇంకా బాగా మనకి బెనిఫిట్ చేసి ఇంకొక 500 ఎక్స్ట్రా ఇస్తున్నారు అనమాట, 1500. అందుకే అంటారేమో పెద్దాళ్ళు, అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అని చెప్పి. నిజంగా అండి, కొనేటప్పుడేమో అది నాకు 28,000 పడింది, మొత్తం ఆ డిస్కౌంట్ పాను 27,500 పడింది అనమాట. సో మోడల్ ఏంటి అనేది నేను బిల్లో చూసి, ఒకవేళ మీరు సేమ్ తీసుకుందాం అనుకుంటే కనుక అడగండి, కామెంట్స్లో పిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే మీరు కూడా వెళ్ళినప్పుడు చూసి తీసుకోండి. నాకు అక్కడ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే, అన్ని మోడల్స్లో చూశాను, దీన్ని కన్విన్స్ అయ్యాను, నాకు టాప్ లోడ్ ఆప్షన్, అక్కడ ఫ్రంట్ లోడ్ ఆప్షన్ లేదనమాట. ఎందుకంటే అక్కడ ప్లేస్ లేదు నాకు, బ్యాక్ సైడ్ వాష్ ఏరియాలో దాని డోర్ ఓపెన్ అయ్యేంత ప్లేసు మా గోడకి దీనికి మధ్యలో లేదనమాట. ఇటు సైడ్ తిప్పుదామంటేనేమో మధ్యలో షింక్ అడ్డం వస్తుంది. ఇట్లా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండటం మూలంగా నాకు టాప్ లోడ్ తప్పించి వేరే ఆప్షన్ లేదనమాట. అందుకని టాప్ లోడే సెలెక్ట్ చేసుకున్నాను, మళ్ళీ కూడా టాప్ లోడే తీసుకున్నా. అదనమాట వాషింగ్ మిషన్ కదా. మనం ఎప్పుడైనా అండి మషిన్ ఏది కొనుక్కున్నా కానీ మనకి డెలివరీ ఇస్తారు కదా, ఇవ్వంగానే అక్కడ వాళ్ళు కూడా ఓపెన్ చేసి చూడరు కనుక, ముందు రాగానే ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా డెంట్స్ ఉన్నాయా, అంటే సొట్టలు పడి ఉన్నాయా, ఇట్లాంటివి చూసుకోవాలి. అలాంటిది ఏదైనా ఉంటే ఇమీడియట్గా అప్పుడే చెప్పేస్తే ఆ డెలివరీ ఇచ్చే పర్సన్సే తీసుకుని వెళ్ళి మళ్ళీ మనకి వేరేది ఇస్తారనమాట. లేదు అంటే దానికి ఏదన్నా మనం క్లెయిమ్ చేసుకోవటమా మరి ఏముంటుందో తెలీదు, అప్పుడే అయితే చెక్ చేసుకోవాలి, అప్పుడే మనకు ఆప్షన్ ఉంటుంది. ఇంకా తర్వాత మళ్ళీ యాక్సెప్ట్ చేయాలన్నమాట. నేను అన్నీ చెక్ చేసేసుకుని పెట్టాల్సిన ప్లేస్లో పెట్టించేసుకున్నాను. ఇంకా వాళ్ళు నెట్ట మధ్యాహ్నం ఇచ్చారనమాట డెలివరీ. ఇంకా అటు ఇటుగా ఆన్ టైం ఎందుకులే అని ఇంకా ఈవినింగ్ టైంలో మేము ఏ వస్తువు కొన్నా కూడా ముందు ఉండ్రాలు పోస్తామండి, పచ్చి ఉండ్రాళ్ళు. అది ఏదన్నా అవనివ్వండి, టీవీ అవనివ్వండి, లేదు మిక్సీ అవనివ్వండి, ఏదైనా కానీ ఫస్ట్ నుంచి అట్లా అలవాటు. ఇంకా అలా ముందైతే ఉండ్రాలు పోస్తాను, పసుపు కుంకుమ పెట్టేసి ఉండ్రాలు పోస్తాను. ఉండ్రాలు పోసిన తర్వాత ఇంకా నైట్ అప్పుడే ఒక లోడ్ వేసేసానండి ఇమీడియట్గా. నెక్స్ట్ డే నుంచి ఇక దాని పని ఇంకా అవుతూనే ఉంది. సో అదండి, మనం ఏదైనా ఒక వస్తువు కొనే ముందు యూజువల్గా అయితే మనం మార్కెట్లో వాళ్ళు అన్ని రకాల కంపెనీస్ చూసి తీసుకుంటాం అనుకోండి. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే మనకి రెగ్యులర్గా ఒక బ్రాండ్ మీద ఒక నమ్మకం ఉంటుంది కదా, అట్లా వెళ్ళిపోతాము. నేను కూడా ఇప్పటి వరకు మా ఫ్రిడ్జ్ కానివ్వండి అన్నీ శాంసంగ్కి తీసుకున్నాం అనమాట. కాకపోతే ఫస్ట్ టైం దీనికంటే ముందు ఐఎఫ్బి వాషింగ్ మెషిన్ వాడినప్పుడు ఏంటంటే అది టాప్ మోడల్ అంత సక్సెస్ అవ్వలేదంటండి. ఇప్పుడు మొన్న వచ్చిన టెక్నీషియన్ చెప్పాడు, అంటే నాకు కూడా తెలియదు, అతను చెప్పిన మాటలే చెప్తున్నా. వాస్తవంగా నేను దాని మూలంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. మళ్ళీ ఫ్రంట్ లోడ్ బాగుంటుందంట ఐఎఫ్బిది కూడా. టాప్ మోడల్లో ఏంటంటే మనకి పద్దాక ఆ స్పిన్నింగ్ది ప్రాబ్లం రావటం, టైం స్కిప్ అయిపోవటం, వాషింగ్ క్వాలిటీ కూడా అంతేం బాగాలేదు, నాకు ఐఎఫ్బిది నచ్చలేదండి. ఇది మొన్న 14th రోజున తీసుకున్నాము. ఈ వ్లాగ్ నేను 17th రోజున షూట్ చేస్తున్నాను అనమాట. సో ఈ 3 రోజులు 15, 16, 17 కూడా వాడాం కనుక నాకు వాషింగ్ క్వాలిటీ బాగుందండి. మెయిన్ ఏంటంటే నాయిస్ పొల్యూషన్ తక్కువ ఉందన్నమాట. లాస్ట్లో స్పిన్ తిరిగేటప్పుడు కొంచెం వస్తుంది కానీ ఐఎఫ్బిది బాగా సౌండ్ వచ్చేది. ఇక్కడ నేను కంపెనీ నేమ్స్ వాడుతూ చెప్పొచ్చో లేదో తెలియదు కానీ నాకు అనిపించింది, నేను జెన్యూన్గా చెప్తున్నాను అనమాట. ఇది మంచిగా అనిపించిందండి. ఇంకోటి ఏంటంటే ఇది ఈ మషిన్కి స్పెషాలిటీ, దీనికి కింద మనకి యూజువల్గా డ్రమ్ ఫిక్స్ ఉంటుంది. అది ఓన్లీ మనకి డ్రయర్ అవుతాయి కదండి బట్టలు, డ్రైయింగ్ టైంలో మాత్రమే డ్రమ్ రొటేషన్ ఉంటుంది అనమాట, స్పిన్నింగ్ టైంలో డ్రైయింగ్ టైంలో మాత్రమే. కానీ ఇదేంటంటే వాషింగ్ టైంలో కూడా మనకి కింద ఏదైతే ఉంటుందో మషిన్ బేసు, అది ఇలా తిరిగితే డ్రమ్ ఆపోజిట్ వైజ్లో తిరుగుతుంది అనమాట, అంటే ఇలా తిరుగుతుంది అనమాట. సో దట్ మంచిగా అనిపించింది. వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏంటంటే మనం బట్టలు ఇలా ఉతుక్కుంటాం కదండి, ఆ టైప్లో అవుతుంది, మంచి ఫీడ్బ్యాక్ ఉంది అని చెప్పారు. నేను ఆ పాయింట్ కన్విన్స్ అయ్యి తీసుకున్న, వాస్తవం చెప్పాలంటే. వాస్తవంగా బాగుంది, వాష్ క్వాలిటీ అయితే బాగుందండి. అంటే 3 days వాడే చెప్తున్నాను. మళ్ళీ నాకు ఏదన్నా బాగాలేదు, ఏదన్నా పాయింట్ అనిపిస్తే కనుక రన్నింగ్లో మళ్ళీ కూడా చెప్తాను. మీరు కూడా ఒకసారి అన్ని డీటెయిల్స్, ఒకవేళ నేను చెప్పిన దాని మీద బేస్ అయ్యి కాకుండా వెళ్ళినప్పుడు చూసి తీసుకోండి. ఇది నా అనుభవం చెప్తాను. సో చిన్న వ్లాగ్ అండి, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి,
చిన్న కామెంట్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.